రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్పిడిసిఎల్లో 92 మందికి నియామక పత్రాలు అందజేసుకుంటున్నాం. అట్లాగే ట్రాన్స్కోలో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం 20 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇచ్చే 92 మంది 20 మంది వారు భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు ఈ శాఖల్లో రాష్ట్ర ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. అటువంటి అవకాశం పొందుతున్న మీ అందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, నిబద్ధతతో మీ శాఖకి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పర్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆశపడ్డారు, కానీ ఆ 10 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఆశలు నెరవేరలేదు. చాలా సంవత్సరాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 1 పరీక్ష రాయాలని, దానికోసం రాష్ట్ర నలుమూల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యి 10 సంవత్సరాలు వయసు అయిపోయింది తప్ప ఆ పరీక్ష మాత్రం రాయలేనటువంటి పరిస్థితిలో నెట్టివేయబడ్డారు వాళ్ళు. 10 సంవత్సరాలు ఉద్యోగాల కోసమే తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతి యువకులు అల్లాడిపోయారు. వారందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరాలి అనంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ఆ లక్ష్యాలు నెరవేరవని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ నడుం బిగించి ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవటం మీ అందరికీ తెలిసిందే. మీరు తెచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల, కొన్ని సందర్భాల్లో అయితే 15 రోజులకు ఒకసారి కూడా నియామక పత్రాల్ని పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ చేసి ఆ పొందుతున్నటువంటి వ్యక్తులకే కాకుండా కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషులను కూడా పిలిచి అందరి సమక్షంలో ఒక పండగలాగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం చూస్తూ వస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటికీ 56,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకి మనం నియామక పత్రాలు ఇచ్చి కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువతి యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరి తరఫున ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో, ప్రైవేట్ పరంగానో, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో ఈ ప్రపంచాన్ని యొక్క మార్గదర్శకులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాం. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్య పైన విపరీతంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ సంవత్సరం దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ స్కూల్స్ కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, విద్యుత్ శాఖ సంబంధించి మనం ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి సవాళ్ళను
మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం ఎదుర్కొని ఆ సవాల్ని అధిగమించడమే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం నిరంతరం ఈ శాఖ పనిచేస్తుందని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాను, నేను గర్విస్తూ ఉన్నాను. ఉదాహరణకి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023-24 మార్చి 8వ తారీఖు నాడు హయ్యెస్ట్ పీక్ డిమాండ్ వచ్చింది. 15,623 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఈ పీక్ డిమాండ్ కూడా తట్టుకొని ఈ కరెంటుని సరఫరా చేసినటువంటి శక్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన డిస్కమ్లకి, ట్రాన్స్కోకి, జెన్కోకి ఉందని ఈ విషయం ద్వారా సాధించి చూపెట్టాం. అట్లాగే మరి ఇది భవిష్యత్తులో రాష్ట్రం అంతా పెరిగిపోతూ ఉంది, హైదరాబాద్ నగరం విస్తరిస్తూ ఉంది, ఫ్యూచర్ సిటీ తీసుకొని రాబోతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి. దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి సెక్టార్ అంతా రావాలి. లేకపోతే హౌసింగ్ సంబంధించినటువంటి రకరకాలైనటువంటి హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి, అక్కడ యూనివర్సిటీస్ రావాలి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియంస్ రావాలి. ఇవన్నిటిని ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి పీక్ డిమాండ్ 2029-30 కల్లా 22,448 మెగావాట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లెక్క కడితే దానికి కూడా సరిపోయే విధంగా మనం అందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం. అట్లాగే 2034-35 కల్లా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల డిమాండ్ కూడా, అంటే ఈ త్రిబుల్ ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పైన త్రిబుల్ ఆర్ తీసుకొని వచ్చి రాష్ట్రం మొత్తాన్ని అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్కి, ట్రిబుల్ ఆర్కి రోడ్లేసి అన్ని చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేస్తే ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ 2034-35 కల్లా 31,809 మెగావాట్లకు చేరుతుంది అనేటువంటి అంచనాలు ఇస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంటే మేము భవిష్యత్తులో కూడా పెరుగుతున్నటువంటి డిమాండ్కి క్వాలిటీ పవర్ ఇవ్వటమే కాదు, దీనికి కావాల్సిన విధంగా మనం